అన్నంత పని చేసేశాడు అమెరికా అధ్యక్షుడు. భారత్ పై 25% సుంకాలు విధించాడు. సుంకాలతో పాటు భారత్ పై పెనాల్టీ బాంబ్ కూడా వేశాడు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి భారీ ఎత్తున ఆయుధాల సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తోంది. భారత్తో వ్యాపారానికి తమకు చాలా అడ్డంకులు ఉన్నాయంటున్నారు ట్రంప్. భారత్ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే హ్యాండ్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు. భారత్ పై 25% సుంకాలు విధిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా పెనాల్టీ కూడా విధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు ట్రంప్. భారత్ లో టారిఫ్స్ చాలా ఎక్కువని, భారత్ తో వ్యాపారం చేయడం చాలా కష్టమన్నారు ట్రంప్. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త సుంకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రష్యాతో భారత్ స్నేహంపై తీవ్రంగా మండిపడ్డారు ట్రంప్. రష్యా నుంచి చాలా తక్కువ ధరకే ముడి చమురుని భారత్ దిగుమతి చేసుకుంటోంది అన్నారు. రష్యాపై తాము ఆంక్షలు విధిస్తే భారత్ పుటిన్ కు స్నేహహస్తం అందిస్తోంది అంటున్నారు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వెల్లడించారు. అంతేకాకుండా రష్యా నుంచి భారత్ భారీ ఎత్తున ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తోంది అన్నారు. ఇక భారత్ పై సుంకాలపై ముందే సమాచారం అందించారు ట్రంప్. అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సుకుమార్, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమై ఉంటాయి? దాదాపు 2024లో $87 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళాయి. ముఖ్యంగా ఇందులో ఫార్మాసిటికల్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఐటీ హార్డ్వేర్ కావచ్చు, ఆటో కాంపోనెంట్స్ కావచ్చు, ఇలాంటి ప్రముఖమైన సెక్టార్స్ నుండి మొత్తం ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. కానీ ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నుండి తీసుకున్న నిర్ణయం, అంటే ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల ఈ రంగాలన్నిటి మీద కూడా ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆగస్టు 25న ట్రేడ్ డీల్ చర్చల కోసం అమెరికా డెలిగేట్స్ వస్తారని ఒక షెడ్యూల్ చేసుకున్నప్పటికీ ఈ లోపే ఏంటి బాధుడు? ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు, ఏదైతే రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు చేసిందో భారత్, దీనికి సంబంధించి అప్పటి వరకు వేచి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కూడా ట్రేడ్ డీల్ కి సంబంధించిన డిస్కషన్స్ అటు అమెరికా ప్రభుత్వం కావచ్చు, ఇటు భారత ప్రభుత్వ అధికారులందరూ కూడా మాట్లాడతారు అని చెప్పి అప్పటి వరకు ఇమ్మీడియట్ గా టారిఫ్స్ పెట్టే అవకాశం ఉండదు అని క్లియర్ గా ప్రకటించినప్పటికీ కూడా యుక్రెయిన్ మీద యుద్ధం ఆపకుండా రష్యా కంటిన్యూ అవుతుంది. అలాంటి రష్యా దగ్గర నుండి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి ఈ టారిఫ్ నేను ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్పడం అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు. అదే కాకుండా గతంలో కూడా మాటల్లో చిట్ చాట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పారు 25% టారిఫ్స్ ఉంటాయని. కానీ చైనా ఇతర దేశాలతో కంపేర్ చేస్తే ముఖ్యంగా భారతదేశానికి 25% టారిఫ్ అనే విధానం ఏదైతే ట్రంప్ తీసుకున్నారో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చాలా క్లియర్ గా భారత్ కూడా ట్రంప్ భయపడుతున్నాడు. ఒకసారిగా 100%, 75% వేయకుండా గతంలో అనౌన్స్ చేసినట్టుగా 25% అన్నాడు. కాబట్టి ఫర్దర్ నెగోషియేషన్స్ కి ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వస్తుందనే ఆలోచనలోనే తను ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. రైట్ సుకుమార్, థ్యాంక్ యూ.